డయాబెటీస్ అంటే ఏంటి సార్? ప్రీ డయాబెటీస్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనం షుగర్ లెవెల్స్ అనేవి 110 కంటే తక్కువ ఉంటే నార్మల్ అన్నట్టు. యాక్చువల్గా 110 నుంచి 125 మధ్యలో ఉన్న వాళ్ళని ప్రీ డయాబెటీస్ అంటారు. 125 కంటే పైన ఉన్న వాళ్ళని షుగర్ పేషెంట్లు అంటారు. సో ఈ రేంజ్లో 110 to 125 మధ్యలో ఎవరికైతే ఉంటుందో షుగర్ లెవెల్స్ అనేవి వాళ్ళని ప్రీ డయాబెటిక్ పేషెంట్లు అంటారు. సో వాళ్ళలో ఒక నెక్స్ట్ 5 years లో షుగర్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఈ ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో మనము ఏమన్నా ప్రికాషన్స్ తీసుకొని బిఫోర్ తగ్గించుకునేది ఉంటుందా? ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో పేషెంట్లు జాగ్రత్త తీసుకుంటే షుగర్ రాకుండా చూసుకోవచ్చు. హెల్త్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ మంచిగా హెల్తీ ఫుడ్ అంటే మంచిగా ఫ్రూట్స్ తీసుకోవాలా, ఆయిల్ ఫుడ్ తగ్గించి తినాలా, నాన్ వెజ్ తగ్గించి తినాలా. సో అట్లా రెగ్యులర్ గా ఈ హ్యాబిట్స్ అట్లాగే ఉండి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేకుండా, డ్రింక్ స్మోక్ అలవాట్లు ఏం లేకుండా హెల్తీగా ఉండి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మంచి స్లీప్, మంచి ఆహారం, మంచి ఫుడ్ తీసుకుంటా ఉంటే షుగర్ రాకుండా చేసుకోవచ్చు. సో ఈ ప్రీ డయాబెటీస్ లో కానీ మనము ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ లో కానీ నాన్ వెజ్ అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే వాళ్ళు తినొచ్చా తినరాదా? నాన్ వెజ్ లో కూడా రెడ్ మీట్ లాంటిది తీసుకోకూడదు. రెడ్ మీట్ తీసుకుంటే కొలెస్ట్రాల్ బాగా పెంచుతుంది బాడీలో. సో అట్లా కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి వాళ్ళు. అలా కాకుండా మంత్లీ వన్స్ ఆర్ 2 weekly once అట్లా తీసుకుంటే బెటర్ డయాబెటిక్ పేషెంట్లు. సో వాళ్ళు అప్పుడప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే మాత్రం వాళ్ళు తీసుకోకపోవడం మంచిది. లేదా కొలెస్ట్రాల్స్ బాగానే ఉన్నాయంటే మాత్రం 2 weekly once ఆర్ మంత్లీ వన్స్ తీసుకుంటే మంచిదే. తీసుకోవచ్చు కానీ లిమిటెడ్ గా రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. అండ్ ఈ ప్రీ డయాబెటిక్ కి ఏం టెస్ట్లు ఉంటాయి సార్? ప్రీ డయాబెటిక్ అనే దానికి మనకు ఇప్పుడు వస్తున్నాయి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే దానికి టెస్ట్లు ఏముంటాయి? దానికంటే సెపరేట్ గా ఏం లేవండి. ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, నెంబర్ 2 పోస్ట్ లంచ్, నెంబర్ 3 HbA1c. ఈ 3 రేంజ్ బట్టి చెప్తాం మనం. ఫాస్టింగ్ లో వచ్చేసి 110 to 125 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిక్ అంటాం. పోస్ట్ లంచ్ లో 140 to 200 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిక్ అంటాం. HbA1c లెవెల్స్ నార్మల్ గా మనకు 5.6 to 6.5 ఈ మధ్యలో ఉండాలి. 6.5 దాటితే దాన్ని డయాబెటిక్ అంటాం. 5.6 to 6.5 మధ్యలో ఉన్నారని ప్రీ డయాబెటిక్ అంటాం. 5.6 కంటే తక్కువ ఉంటే వాళ్ళు నార్మల్ పేషెంట్లు. సో ప్రీ డయాబెటిక్ రేంజ్ ఈ 3 రేంజ్ బట్టి చెప్తాం అనమాట. అంటే ఇప్పుడు 6.5 వరకు వచ్చిందంటే ప్రీ డయాబెటిక్, 5.5 అంటే నార్మల్. ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఏంటి సార్? మామూలుగా మనం షుగర్ టెస్ట్ చేసేటప్పుడు ఫాస్టింగ్ లో చేసే టెస్ట్ మామూలుగానే ఏం తినకుండా చేస్తారు. సో పోస్ట్ లంచ్ అనేది గ్లూకోజ్ తీసుకొని చేయాలి. సో మామూలుగా మనం ఫుడ్ తినే చేస్తారు. సో గ్లూకోజ్ ఒక 50 to 100 grams గ్లూకోజ్ తీసుకొని చేస్తే కరెక్ట్ గా వస్తుంది యాక్యురసీ అనేది, ఆ టెస్ట్ అనేది. సో మనం మామూలుగా రైస్ ఇట్లాంటివి తీసుకున్నాం ఓకే, టిఫిన్స్ అవి తీసుకొని 1.5 hour గ్యాప్ ఇచ్చేసుకున్నాం ఓకే. కాకపోతే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే ప్రెగ్నెన్సీలో చేస్తాం యాక్చువల్గా అది. సో దాంతో వాళ్ళకి గ్లూకోజ్ ఇచ్చి, ఆ గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత 1.5 hour తర్వాత బ్లడ్ లో గ్లూకోజ్ ఎలా ఉంది దాన్ని చూసి ఆ రేంజ్ బట్టి చెప్పగలం అనమాట. సో అది గ్లూకోజ్ ఇచ్చి టెస్ట్ చేస్తాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,